వస్తాయి అన్నాడు. మీకు ఎమ్మట ఇస్తాను, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? నిన్న మీటింగ్ పెట్టి రాత్రి ఏమీ ఇలా మాకు ఉద్యోగస్తులు కావాలి చెప్పాలా? ఏమి లేదు. ఎంత మోసం కదా. నా ఇంట్లో 10 మంది 20 ఓట్లు వేసాం. నీ అనుభవం ప్రకారం ఇద్దరులో ఒక మంచి లీడర్ అంటే ఎవరు చెప్తారు? లేదు, నాకు ఇద్దరు నచ్చలే. ఇద్దరు నచ్చలే. సరే, మీకు చంద్రబాబే అనుభవం గలవాడు, పెద్దోడు, అన్ని ఉండోడు, మరి ఆయన తెలివిగలవాడు. అతను కూడా ఇట్లా అన్ని ఆడ ఏంటంటే అమరావతి ఏరియాలో శుభ్రంగా పొలాలు కొన్నారు. 100 ఎకరాలు ఇళ్ళు. రైతుల దగ్గర 3400 ఎకరాలు పొలం తీసుకున్నారు. విజయవాడ వరదలు వచ్చి అమరావతి మొత్తం మునిగిపోయింది కదా, అక్కడ అమరావతి మునగల. అమరావతి కాదు, ఒక విజయవాడలో సింగునగరే మునిగింది. మా బంధువులందరూ అక్కడే. అక్కడ ఏముంది, ఎన్ని ఇచ్చాము మేము? ఉద్యోగస్తులు 120 కోట్లు ఇచ్చాము ఆయనకి. పైన 400 కోట్లు వచ్చినాయి. ఈ డబ్బులని ఏందా, భోజనం పెట్టి 366 రూపాయలని మరి ఎంత ఖర్చు పెట్టాను. ఏంది అది ధర్మం? అన్యాయం అయ్యి నీళ్ళలో పడ్డాడు, కారు తగిలి యాక్సిడెంట్ అయింది. వాడిని ఎట్టా మనం న్యాయంగా బాగు చేయాలి. అది కాకుండా పడ్డోళ్ళు న్యాయంగా ఇవ్వాలా? ఏదేదో తిక్కమక్క చేస్తారు. దెబ్బ తగిలినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, తగిలినాక 4 రోజులు నాకు ఇంకో రకంగా మాట్లాడతారు. అందుకని ఎవరిని నమ్మకూడదు. మన బతుకు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం చేసే ఉద్యోగం మనం నమ్మకంగా చేసుకుంటే అది ఎక్కడికే బాగుంది.